నిజం ప్రభా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా. నేనంటే చాలా ఇష్టం. నాకు కూడా ఈ సినిమా అంటే చాలా ఇష్టం. తొలి ప్రేమలో మాటల కంటే ఎక్కువగా మౌనం మనసులో ఉన్న ఊహల్ని మాటల వైపు నడిచేలా చేస్తుంది. కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ సందేహం లేకుండా ఇష్టపడేలా చేస్తుంది. అలా సాఫీగా కొంత సమయం సాగాక ఇద్దరి మధ్య సాగుతున్న స్నేహానికి ప్రేమ ఇబ్బందిగా మారినప్పుడు ఒకరి మీద ఒకరికి ఉన్న అభిమానం కాస్త అనుకోని ఆలోచనల అభిప్రాయాలకు దారితీస్తుంది. ప్రపోజల్లో ప్రేమ కంటే రిజెక్షన్లో రియాలిటీని గ్రహిస్తూ అంచనాలకు మించిన అభిమానాన్ని మనం ఇష్టపడే మనిషి పట్ల కోల్పోయేలా చేస్తుంది. కొంతకాలం గడిచాక మనకు మనం నచ్చచెప్పి సాగిపోతూ గడిపేస్తూ ఉంటాము. కానీ మనల్ని మనకంటే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు మనం గ్రహించకుండా కోల్పోయినప్పుడు మళ్ళీ వాళ్ళను తిరిగి పొంది గెలిచేందుకు చేసే ప్రయత్నం బ్రహ్మ పరీక్ష అని చెప్పాలి. ఒకేసారి 2 కన్ఫ్యూషన్స్ ఉంటే పర్వాలేదు, కానీ ఒకేసారి 2 క్లారిటీస్ ఉంటే మాత్రం చాలా ఇబ్బందులకు దారితీస్తుంది. ఇష్టం ఉన్నప్పటికీ మళ్ళీ ఈ ప్రేమని స్వీకరించలేని ధైర్యం, మళ్ళీ పశ్చాత్తాపడకుండా తమ ప్రేమని దక్కించుకోవాలనే తపన, ఇలా ఇద్దరి మనోబలంతోనే ఈ కాలమే కలయికని కలిసేలా చేస్తుంది.